మా టోపీ ఎలా ఉంది ఇప్పుడు చూడండి వచ్చేసి ఇప్పుడు కాపీ ఈ మధ్యన వెనక్కి పెడుతుందంట అలాగా నిజంగా కోళ్ళు పట్టే వాళ్ళు అవుట్ అవుట్ బాబు దగ్గర ఒక 50 కేజీలు 10 కేజీల పైన 50 కేజీలు ఉంటుందేమో కొనగానే మైనస్ పేలింది రోడ్లో తప్పని మేసాలకు కూడా పేలింది. గుడ్ మార్నింగ్ మై నమస్తే అస్సలాం వాలేకుమ్ వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇద్దరు మొఖంగాడు అక్కడ పడుకున్నాడు, ఇక్కడ దాకా లేగలేదు, లేపితే లేచాడు, వదిలేస్తే ఈ బస్సు ఎక్కడ దాకా వెళ్తుందో అక్కడ దాకా వెళ్ళిపోయాడు. సక్సెస్ఫుల్ గా ఆటో ఎక్కేసామయ్యా. మా తమ్ముడు గారు వాళ్ళు కూడా జస్ట్ ఇప్పుడే దిగారంట. వాళ్ళు మాకన్నా 8:30కి 8 బయలుదేరారు, మేము 10:30కి బయలుదేరారు. ఇద్దరు సమానంగా వచ్చాం. కానీ బస్ జర్నీ భయం, దిగేదాకా వెళ్తామా లేదా అని. కానీ పెద్దట్లో పిత్తులు వేస్తానే ఉన్నారా బస్సులో. అంత ఎవరు వేసారు? నేను వేయలేదు, నువ్వు. మా సక్సెస్ఫుల్ గా ఇంటికి వచ్చాం మా గణపతి నిలయంకి. మా టోపీ ఎలా ఉంది? అరే అది ఆగరా నువ్వు. మా వచ్చి బస్సు దిగి వచ్చి నిద్రపోయి లెగిసి అన్నం తిని ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం రా? బాగానే పలికాడే, మళ్ళీ పలుకు. డికెత్తలోన్ కదరా, డెకెత్తలోన్. ఇంతకీ నేనే కరెక్ట్ గా పలికాను లేదో. సరే అక్కడికి వెళ్తామా, అక్కడ ఏముంటది అనేది అక్కడికి వెళ్ళాక చూపిస్తాం. వీళ్ళు చాలా మందికి తెలుసు, ఈ తెప్పలంగడికి తెలియదు అంట అది అంటే ఏంటో కూడా. మేము కొన్ని క్యాంపెయినింగ్ వీడియోలు చేద్దాం అనుకుంటున్నాం. ఆ వీడియోల కోసం టెంట్ని కొన్ని జిమ్కి సంబంధించిన ప్యాంట్లు అవి తీసుకుందాం అనుకుంటున్నాం. చేసే తక్కువ ఖర్చు ఎక్కువ. పదండి అరే అక్కడ కొన్ని ఆడుకునే ఉంటారా, ఆడుకుందో కానీ ఫ్రీగా. వచ్చేసామా దెక్కత్తులోనికి. మనతో పాటు ఇప్పుడే శాండీ గారు జాయిన్ అయ్యారు. రావడం నా కళ్ళజోడు దొబ్బేసింది, ఇప్పుడు దాకా టోపీ దొబ్బేసింది. ఇదేరా దెక్కత్తులోనంటే. సిగ్గుండాలి. సైకిల్ ట్రైల్ వేయచ్చురా, సైకిల్ కావాలితే నిజంగా ట్రైల్ వేయచ్చు. ఈ దెక్కత్తులోనలో మాయ ఇలా కావాల్సినవి అన్నీ ఉంటాయి. ఇప్పుడు బాల్స్ కూడా ఉంటాయి, కావాలంటే మనం బాల్ తీసుకొని కింద ట్రైల్ ఆడుకోవచ్చు, ఏదన్నా చేసుకుని మళ్ళీ అక్కడ పెట్టేసి నచ్చితే కొనుక్కోవచ్చు. ఇలా ఒకసారి బాగుందా రే? దానికి ఏమైనా అయ్యిందనుకో మనల్ని అడుగుతారు డబ్బులు కట్టమని, పగిలిపోద్ది రే. ఆయన వెళ్ళిపోతున్నాడు రా, వెళ్ళరా రే. నాకు ఎవరైనా తోలుతున్నావురా? అరే నేను తోలుతున్నావురా. బ్రేకుల్లో అట్లా కాలుతో ఆపేయడమే. ఆ వెనకాల ఉంది, అది బ్రేక్ మీద నొక్కుతున్నాం. తిట్టడాలు ఏముండవమ్మా. పంచేయవురా అవి రే, పంచేయవా ఇదా పెట్టాను. చూడండి వచ్చే చేతులు పోతున్నాయి అంటాడు. పట్టుకోవడం కాదు, అది పెట్టుకున్నాం. బ్యాట్లు బాళ్ళు కూడా ఉంటాయి మాయా, మనకు కావాలితే టెస్ట్ చేసి బ్యాట్ కూడా తీసుకోవచ్చు. అవుట్ 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 అవుట్. సరే ఈ బాల్ అవుట్ రా. ఎందుకురా నీకు నాతో? ఫ్రీగా కదా ఏదైనా చేస్తారు. కొంటావా? అది కొనమంటే చాలా టైట్గా వెళ్తుంది, అందుకే ఇక్కడ స్పీడ్ తొక్కుతారని టైట్గా పెడతారు. ఆటోలో పెట్టుకునేది ఏంటో సైకిల్ కోసం పెట్టారు. ఏయ్ గంటేస్తారు నిన్ను. గొప్ప గొప్ప హార్న్లు పెట్టాడు మా ఇంటికి. ఏం చేసావురా? ఇసిరేసావు ఏంట్రా అలాగా? ఏం ఎరగొట్టేదో అనుకుంటున్నావు? వీడియో ఆన్ చేయగానే ఎప్పుడు అంతే మాయా. కళ్ళు వస్తాడు, వాచ్ వస్తాడు, జుట్టు వేసుకుంటాడా, అంగ క్యాప్ కూడా తక్కువ. ఇప్పుడు కాపీ ఈ మధ్యన వెనక్కి పెడుతుందంట అలాగా.
నిజంగా కోళ్ళు పట్టే వాళ్ళు స్టైల్గా కుక్కలు అంటారు చూడు. కిడ్నాపర్ స్టైల్గా వచ్చి కిడ్నాప్ చేస్తారు అందరిని. ఎంత గట్టిగా అరిసేవరా. బీపీ వచ్చేస్తుంది అలా. మాయా మాయా షవర్మా తిందామని సరదాగా డిఎల్ఎఫ్కి వచ్చాం. ఇక్కడ షవర్మా చూడండి ఎంత పెద్ద చికెన్ పెట్టారు ఒక్క షవర్మా మిషన్కి. అదిగోండి ఎంత మిషన్, ఆ మిషన్కి ఎంత లావు షవర్మా పెట్టారు చూడండి. బాబాయ్ దగ్గర దగ్గర ఒక 50 కేజీలు 25 కేజీల పైన 50 కేజీలు ఉంటుందేమో లేదు. బై ఎక్ షవర్మా మా కాకినాడలో కూడా ఇలాగే ఉంటుంది. ఏంటి అంత లావు? అంత తింటారు మీ కాకినాడలో? చూపిస్తాను. నీ మొహం తింటారు. చూడు ఎంత ఉందో. నేను ఒక షవర్మా చేయమని చెప్పాను మాయా. ఆ చికెన్ చూసావా? ఆ లోపల ఉన్న చికెన్ అసలు ఉడుకుద్దో ఉడకదో కూడా తెలియదు. ఒక షవర్మా చెప్పగానే ఒక రుమాలి రోటీ మీద కొంచెం మైనీస్ వేసి బాగా రుద్దాడు. దాని తర్వాత ఆల్రెడీ చిన్న చిన్నగా కట్ చేసిన ముక్కల్ని తీసుకుని దాన్ని కూడా మళ్ళీ ఇంకా చిన్న చిన్న ముక్కలు కట్ చేశాడు. మరి అవి వేగినాయో వేగలేదో మనకు తెలియదు. అసలు ఆ కింద ఆయిల్ చూసావా? ఇప్పుడు దాకా నేను షవర్మాల్లో పెద్ద ఆయిల్ ఉండదేమో అనుకున్నాను. నేను ఆ ఆయిల్ చూసిన తర్వాత నాకు మత్తిపోయింది. ఎర్ర మసాలాలు ఆయిల్ కిందకి చిన్న చిన్న డ్రాపులు పడుతుంది. తర్వాత ఆ మైనీస్ రాసిన రుమాలి రోటీని తీసుకెళ్లి ఆ మంటలో కాసేపు కాల్చి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి అదే ప్లేస్ లో పుడుకోబెట్టి ఇప్పుడు వేసాడు మా మైనీస్. ఒక గరిటి మైనీస్ వేసాడు. అసలు ఈ మైనీస్ ఎలా తయారవుద్దో మనకు తెలిస్తే మెంటల్ వచ్చేది. సగం ఆయిలే ఉంటుంది ఇందులో. దానిపైన కొంచెం ఏదో పౌడర్, మరి వాళ్ళ పౌడర్ ఏదో మసాలా సెపరేట్, వాళ్ళ మసాలా ఏమో తెలియదు. తర్వాత దాంట్లో చికెన్ వేసాడు. ఒక 100 నుంచి 150 గ్రాములు ఉంటుంది ఆ చికెన్. తర్వాత కచ్చీఫ్ మడత పెట్టినట్టు మడత పెట్టేసి మళ్ళీ దాన్ని తీసుకెళ్లి ఆ వేరులో కాసేపు పొడుకోబెట్టి దానిపైన పేపర్ చుట్టేసి మన చేతికి ఇచ్చాడు. మాయ చూసారా ఎలా చేశాడు షవర్మా? ఆ నూనెకే మెంటలు వస్తుంది నాకు. ఈ షవర్మా షాపు కరెక్ట్గా ఏఎంపిఎం ఫుడ్ కోర్టుకు ముందు ఉంది మాయ సైడ్కి. మా ఈ షవర్మా మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో తిన్నాం. షార్ట్ చేసాం అప్పట్లేరా. ఎస్ స్టార్టింగ్ ఇదే. స్టార్టింగ్ ఫస్ట్ షవర్మా ఫస్ట్ వీడియో కూడా ఇదే. హైదరాబాద్ వచ్చింది డిఎల్ఎఫ్లో ఫస్ట్. అప్పుడు టేస్ట్ బాగుందని చెప్పాం. తర్వాత ఇదే తిన్నాం. మళ్ళీ మధ్యలో తిన్నాను కానీ దెబ్బేసింది. నాకు బాగా దెబ్బేసింది ఒకసారి. తిని చూద్దాం ఎలా ఉందా. ఇవో మొత్తం ఆయిల్. స్పైసీయా? కారంగా ఉంది. కొరకగానే మైనస్ పేలింది నోట్లో తప్పని. మేసాలకు కూడా పేలింది. బా స్మోకీ ఫ్లేవర్ రాదు. స్మోకీ ఫ్లేవర్ టైప్ వస్తుంది. బాగా రోస్ట్ చేసాడు. ఎంతది? 120. పర్వాలా ఓకే. మాయ షోర్మా తినేసి ఇంటికి వచ్చాం. రేపటికి ఎలా ఉంటుందో చూడాలి. ఈ వీడియోకి అయితే ఇంతే మాయ. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. నాకు తెలుసా నువ్వు ఇలాంటి ఎదవేసాలు ఏ ఎత్తామని. మళ్ళీ రేపు పొద్దున్న 8 గంటలకు కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.